భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సగటు ఆయుర్దాయం 35 సంవత్సరాలు భారతదేశంలో. ఇప్పుడది 70 సంవత్సరాలు. యూకే లాంటి కంట్రీస్‌లో 80 సంవత్సరాలు అంతకన్నా కొంచెం ఎక్కువుంది. ప్రిడిక్షన్ ఏందంటే రాబోయే కాలంలో మన వాళ్ళు 150 ఏళ్ళు, 200 ఏళ్ళు కూడా బతుకుతారని ఒక అంచనా వేస్తున్నారు. సరే అది ఓ పక్కైతే, మరో పక్క పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు మనకన్నా 10 సంవత్సరాలు ఎక్కువ బతకడానికి ఇండియన్స్ 10 సంవత్సరాలు తక్కువ జీవన ప్రమాణం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, మనకి కొన్ని అలవాట్లు లేకపోవటం. ఆ అలవాట్లో ముఖ్యమైనది మెడికల్ టెస్టులు చేయించుకోకపోవటం. ఈ మెడికల్ టెస్టులనేవి రూ. 1000 నుంచి రూ. 1,00,000 దాకా మీ అఫోర్డబిలిటీని బట్టి వివిధ రకాలైన ఆసుపత్రుల్లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో చేస్తారు. మెడికల్ టెస్టుల ఆవశ్యకత ఏంటంటే, మనిషి బాడీలో ఎక్కడైనా ఏదైనా రుగ్మతో లేకపోతే మేజర్ ప్రాబ్లమ్ ఉంటే ఈ మెడికల్ టెస్టుల ద్వారా వాటిని నిర్ధారించవచ్చు. వాటి యొక్క అనుపానాలు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నందువల్ల వాటికి నివారణ దానికి మందో, మాకో, ఆపరేషనో ఏదో ఒకటి చేయించుకోవచ్చు. అలా కాకుండా మీరు ఈ మెడికల్ టెస్టులు చేయించుకోకుండా లోపల రోగం ముదిరిపోయిన తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టినా ఆ రోగం నుంచి బయటపడటం సాధ్యం కాదు. కాబట్టి ఈ మెడికల్ టెస్టులని ప్రతి వాళ్ళకి అవసరం. మన దేశంలో మెడికల్ టెస్టుల మీద అంత అవగాహన ఉన్నట్టుగా అనిపించదు. మన వాళ్ళు ఏముందిలే నాకేం కాదు నేను బాగానే ఉన్నాను అనుకోవటం. డాక్టర్లు కూడా మెడికల్ టెస్టులు అనేటప్పటికి విరివిగా రాయడానికి వెనకాడతారు. దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు డాక్టర్లను కూడా దుమ్మెత్తిపోస్తారు. అదేమంటే నాకు బాగానే ఉంది అనవసరంగా అన్ని టెస్టులు రాశారంటాడు. బాగుందో లేదో తెలిసేది టెస్టుల వల్లే కదా. అందుకని డాక్టర్లు కూడా భయపడిపోయి ఎక్కడ అపప్రద మూట కట్టుకోవాల్సి వస్తుందోనని మెడికల్ టెస్టులు చాలా ఆచితూచి రాయడం మొదలుపెట్టారు. అలా రాయటం వల్ల మనకే ఇబ్బంది. ఏదైనా ముదిరిపోయిన రోగంతోటి హాస్పిటల్‌కి ఎళ్లారనుకోండి, డబ్బు ఖర్చు, ఆరోగ్యం వృధా. మీరు బర్త్‌డే చేసుకోవటం, ఇన్‌కమ్ టాక్స్ కట్టటం ఇవి ఎలా అవసరం, మెడికల్ టెస్ట్ కూడా అంత అవసరం. అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లలు బాధ్యత కలిగి పెద్దవాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ టెస్టులు చేయించండి. ఎందుకంటే ఆ అవసరం పెద్దవాళ్ళకి ఎక్కువ చిన్నవాళ్ళకన్నా. అయితే పెద్దవాళ్ళు నాకేమిరా నేను బాగానే ఉన్నానంటారు. ఒక మాట చెప్పాలంటే భారతదేశం మొత్తం మీద అత్యంత సంపన్నుడైన ఒక సినిమా కథానాయకుడు ఈ మెడికల్ టెస్టులకి నిరాకరించి నేను బాగానే ఉన్నాను, నేను హాస్పిటల్‌కి వెళ్ళనని చెప్పాలంటే తక్కువ వయసులోనే కన్నుమూశారు. ఇలాంటివి రాకుండా ఉండటం కోసం ఈ మెడికల్ టెస్టులకు సంబంధించిన అవగాహన అందరూ పెంచుకోవాలని, తద్వారా లాంగ్‌లివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం, అది క్వాలిటీగా బ్రతకడం మీరందరూ చేయాలని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.